ఒక గాడిద పులితో గడ్డి నీలంగా ఉంది కదా అనింది. కాదు కాదు, ఆకుపచ్చగా ఉంది అని వాదించింది పులి. కాసేపు గడ్డి నీలంగా ఉందని గాడిద, ఆకుపచ్చగా ఉందని పులి వాదులాడుకున్నాయి. లాభం లేదని రాజైన సింహం దగ్గరికి వెళ్ళాయి నిజాలు తెలుసుకోవడానికి. నిజమే, గాడిద చెప్పింది కరెక్టే, గడ్డి నీలంగానే ఉంటుంది అనింది సింహం. ఈ పులి పిచ్చిది రాజా, ఆకుపచ్చగా ఉందని నా బుర్ర తినింది. ఈ పులిని బుద్ధొచ్చే వరకు శిక్షించండి అనింది గాడిద. పులికి 5 సంవత్సరాల పాటు మౌనంగా ఉండాలని కఠినమైన శిక్ష విధించింది సింహం. గడ్డి నీలంగా ఉంటుంది, గడ్డి నీలంగా ఉంటుంది అంటూ ఓండ్ర పెడుతూ ఆనందంగా పరుగులు తీసింది గాడిద. పాపం పులి దీనంగా, రాజా, గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది కదా, నాకెందుకీ శిక్ష? నిజమే, గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది. నీ శిక్షకు గడ్డి రంగుకి సంబంధం లేదు. ఈ శిక్ష నీలాంటి బలవంతులు, ధైర్యవంతులు, తెలివిగల్ల వాళ్లకు, అడ్డమైన గాడిదతో వాదిస్తూ నా సమయాన్ని వృధా చేసినందుకు. నిజాలు తెలుసుకొని మూర్ఖులతోనూ మొండివాళ్లతోనూ వాదించడం కాలాన్ని వృధా చేసుకోవడమే. వాళ్లకు గెలుపే ముఖ్యం. ఏమాత్రం అర్థం లేని వాదనలు వద్దు. కొందరు అన్ని రుజువులు చూపించినా అర్థం చేసుకోరు. ఇంకొందరు అహం, ద్వేషం, పొగరుతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. వాళ్లకు కావాలి ప్రతి చోట గెలుపు, వాళ్లది తప్పైనా కూడా. అజ్ఞానం కేకలు వేస్తుంటే తెలివి మౌనంగా ఉండిపోతుంది. ప్రశాంతంగా ఉండడం శరీరానికి, మానసిక ఆరోగ్యానికి ముఖ్యం. గుడ్ లక్.